ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొత్తగా ఇదివరకు కియా వచ్చినట్టు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ దాన్ని ట్రై చేయండి, మన టెస్లాని ట్రై చేయండి అని అనేకసార్లు చెప్పా. పాపం లోకేష్ గారు కూడా ప్రయత్నిస్తున్నారు, కానీ టెస్లా ఇంకా మన వైపు చూడలేదు. అదే సందర్భంలో తెలంగాణ వైపు చైనాకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ సంస్థ BYD చూసింది. 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు రెడీ అవుతుంది. హైదరాబాదులో BYD ప్లాంట్ పెట్టబోతున్నారు. ఏదైతే భారతదేశంలోనే తయారు చేస్తే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తామన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికే వచ్చి తయారీ ప్లాంట్ పెట్టి దానికి అనుబంధంగా మరికొన్ని సంస్థలు పుట్టుకొస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కాబట్టి తద్వారా కొన్ని వందల కంపెనీలు కొత్తగా వస్తుంది. ఓవరాల్గా ఒక నగరమే ఎలక్ట్రిక్ కార్ల నగరం వస్తుందంటే అతిశయోక్తి లేదు. ఇప్పుడు విజయవాడ ఆటో నగర్ ఉందంటే ఒక లారీలు తయారు చేసేది ఫైనల్గా ఒకటైతే దానికి సంబంధించిన డోర్లు తయారు చేసే ఒకళ్ళు, అట్లాగే అడుగునున్నటువంటి చాసిస్ తయారు చేసేవాళ్ళు ఒకళ్ళు, టైర్లు తయారు చేసేవాళ్ళు ఒకళ్ళు, ఇట్లాగ బోల్డ్ అంతమంది ఉంటారు. అన్ని కంపెనీలు నడుస్తాయి. అట్లాగే ఇక్కడ కూడా భారీ ఎత్తున తెలంగాణకు ఉపాధి అవకాశాలు రాబోతున్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో.